హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక టమాటా పచ్చడితో అయితే ఈరోజైతే మనము ఈ వీడియోని అయితే మొదలు పెడదాం. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే తెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, జీలకర్ర అండ్ తర్వాత దోరగా ఎర్రగా అయిన టమాటాలు అండ్ పుదీనా, కొత్తిమీర ఆప్షనల్. మనము కొబ్బరి ముక్కలు కూడా ఆప్షనల్గా ఇందులో వేసుకోవచ్చు. సో ఈ టమాటా పచ్చడి అనేది రోటి పచ్చడి అంటారండి పాతకాలం వాళ్ళు. మన తాతయ్య అమ్మమ్మ వాళ్ళు అయితే ఇది బాగా తినేవాళ్ళు. ఇది 1 వీక్ లేదా 3 to 4 డేస్ అనేది స్టోర్ అయి ఉంటుంది. నోటికి పుల్లగా, కడుపులో తింటే ఫుల్గా ఉండే ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో ఈరోజైతే చూద్దాం. ముందుగా ఒక బాండీలో మనమైతే ఆయిల్ అనేది తీసుకుంటామండి. సో ఈ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే అవుతుంది, ఎందుకంటే పచ్చడి నిల్వ ఉండడానికి సహకరిస్తుంది కనుక. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర మరియు మన తెల్లుల్లిపాయలు అంటారు కదండి, వెల్లుల్లిపాయలు ఆర్ తెల్లుల్లిపాయలు అనేది ఇందులో వేసుకుంటామండి. సో ఇది బాగా వేడి అయిన తర్వాత సో ఇందులో పచ్చిమిరపకాయలు అయితే వేస్తామండి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిన తర్వాత తెల్లుల్లిపాయలు అనేది మనం అయితే వేస్తామండి. సో ఎంతమందికి ఈ రోటు పచ్చళ్ళు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ ఏ రోటు పచ్చడి అంటే మీకు బాగా ఇష్టమో కన్ఫామ్గా కామెంట్లో అయితే చేయండి. నేనైతే చూస్తానండి, అందరికీ నేనైతే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానండి. సో వెల్లుల్లిపాయలు కూడా ఇందులో అయితే యాడ్ చేసుకున్నామండి. ఈ వెల్లుల్లిపాయలు అనేది లైట్ ఆరెంజ్ కలర్ ఆర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం అయితే ఫ్రై చేసుకుంటాం. సో ఇప్పుడు బాగా మగ్గిపోయిన తర్వాత టమాటాలు అయితే యాడ్ చేసుకుంటామండి. సో ఇదంతా రోటు పచ్చడి అనేది మన హెల్త్కి చాలా యూజ్ అవుతుందండి. మామూలుగా చాలా రోజులు నిల్వ పచ్చళ్ళు అల్సర్లు వస్తాయంటారు, బట్ ఈ రోటు పచ్చళ్ళు అనేవి మన హెల్త్కి బాగుంటుందండి. సో ఇప్పుడు దీన్ని మూత పెట్టి బాగా మగ్గనిస్తామండి. సో దీనివల్ల మనం టమాటాల్లో ఉన్న నీరంతా ఎగిరిపోతుంది. సో అప్పుడప్పుడు అయితే మనం ఒక స్పూన్తో మనమైతే దీన్ని కదుపుకుంటూ ఉండాలండి, లేకపోతే కింద అనేది అడుగంటుతూ ఉంటుంది. చూసారు కదండి, ఈ విధంగా మనకైతే బాగా సిజిలింగ్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు మనమైతే పెద్ద నిమ్మపండు అంతా చింతపండు అయితే ఇందులో యాడ్ చేస్తున్నామండి డైరెక్ట్గా. సో దీని తర్వాత మేము పుదీనా, కొత్తిమీర తరిగినవి ఇందులో వేసుకుంటున్నామండి. ఇప్పుడు ఈ పుదీనా, కొత్తిమీరలో ఉన్న వాటర్ కూడా బయటకు అనేది వచ్చి ఎవాపరేట్ అయ్యేంత వరకు కర్రీని మీడియం హీట్లో బాగా కదుపుతూ ఉండాలండి. ఎందుకంటే కింద చింతపండు వేసిన తర్వాత అడుగు అనేది అంటుతుంది. సో అలా అడుగు అంటకుండా మనమైతే కనుక కదుపుతా మనం అనేది 2 minutesకి ఒకసారి కదుపుకుంటూ ఉంటే ఈ కర్రీ అనేది బాగా వస్తుంది. చూసారు కదండి, మాకు 15 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ అనేది పైకి సపరేట్ అయ్యింది. సో ఈ ఆయిల్లో ఒక 2 to 5 minutes అనేది మనం బాగా కుకింగ్ చేసుకుంటే ఇందులో ఉన్న మాయిశ్చర్ అనేది అంతా ఎగిరిపోతుంది. సో దీనివల్ల మనకు పచ్చడి అనేది నిల్వ ఎక్కువ రోజులు ఉంటుంది. సో ఇందులోనే మనం ఇప్పుడు ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలండి. నేను మర్చిపోయాను, లాస్ట్లో అనేది యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఈ టైంలోనే వాటర్ ఉన్నప్పుడే యాడ్ చేసుకుంటే ఉప్పు అనేది త్వరగా కలిసిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, అడుగంటకుండా ఇలా కదుపుకుంటా మాడిపోతే చేదు అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో అందుకని చెప్పి మనము ఎప్పటికప్పుడు కదుపుకుంటూ ఉండడం వల్ల కర్రీ అనేది చాలా బాగుంటుంది. సో దీని తర్వాత అయితే మనము ఈ అయిపోయిన కర్రీ మొత్తం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనమైతే దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. చల్లారనిచ్చిన తర్వాత మనం అనేది మిక్సీ అనేది తీసుకొని మిక్సీలో అయితే పట్టుకుంటాం ఫ్రెండ్స్. సో మేమైతే ప్రతి వారం మాకు ఇలాగా ఏదో ఒక సపరేట్ పచ్చడి అనేది మాకు కావాలి ఫ్రెండ్స్ అన్నంలోకి. సో చాలా బాగుంటుంది పెరుగన్నంలో కానీ లేదా ఎప్పుడన్నా కర్రీ లేనప్పుడు కానీ ఇలాగా పచ్చళ్ళు అనేవి చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. అండ్ మనకు హెల్తీకి కూడా చాలా మంచిది. మీరు ట్రై చేయండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు ప్రీవియస్ వీడియోలు కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే కొత్తగా వచ్చేవారైతే కనుక. సో ఈ విధంగా అయిన తర్వాత మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.